హలో గాయస్, మనకి న్యూజిలాండ్తో వైట్ వాష్ అయిపోయిన తర్వాత బోర్డర్ గవస్కర్ ట్రోఫీ అయితే జరగబోతుంది ఈ నవంబర్ 22 నుంచి. సో అయితే మరి ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీ గురించి రెండు విషయాలు అయితే ఇప్పుడు బయటకు హల్చల్ చేస్తూ ఉన్నాయి. సో వాటిలో ఫస్ట్ వచ్చేసరికి ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీకి రోహిత్ శర్మని కాకుండా రోహిత్ శర్మని కెప్టెన్గా తప్పించేసి బుమ్రాని కెప్టెన్గా పెట్టాలి అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది. సో దాని తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే, మనకి బోర్డర్ గవస్కర్ ట్రోఫీ కనుక మన వాళ్ళు ఓడిపోయారంటే దాని తర్వాత గౌతమ్ గంభీర్ని కోచ్గా తప్పించేసి మనకి వివిఎస్ లక్ష్మణ్ని కోచ్గా పెట్టాలి అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బాగా హల్చల్ అవుతుందన్నమాట. సో అయితే మరి ఈ రెండింటి గురించి ఖచ్చితంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి రోహిత్ శర్మ మనందరికీ తెలిసిందే, మనకి న్యూజిలాండ్తో 3-0 ఓడిపోయిన తర్వాత బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మన వాళ్ళు ఖచ్చితంగా 4-0 ఆర్ 4-1తో గెలవాలి. సో లేదు అంటే మన వాళ్ళు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్తాం చాలా అంటే చాలా కష్టం అని చెప్పాలి. సో అయితే మరి దీనికి సంబంధించి మనకి రోహిత్ శర్మ ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్కి అయితే అవైలబుల్గా ఉండడు అని చెప్పేసి మనకి న్యూస్ వచ్చింది. సో మరి ఈ ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్ ఉండడు, ఇంకొక న్యూస్ ఏంటంటే సెకండ్ మ్యాచ్కి కూడా అవైలబుల్గా ఉండడు అని చెప్పేసి మనకి కొన్ని న్యూస్ వస్తుంది. సో మరి ఇదే కనుక నిజం అయితే 1 or 2 మ్యాచెస్ కనుక ఆడకపోతే మళ్ళీ దాని తర్వాత 3, 4, 5 మ్యాచెస్కి వస్తాడు. సో అప్పుడు మనకి ఫస్ట్ సెకండ్ మ్యాచెస్కి ఒక కెప్టెన్, దాని తర్వాత 3, 4, 5 మ్యాచెస్కి వేరే కెప్టెన్ని అలా పెట్టొద్దు అని చెప్పేసి సునీల్ గవాస్కర్ అయితే పేర్కొనడం జరుగుతుంది. సో మరి దానికి సమర్థిస్తూ సునీల్ గవాస్కర్ని సమర్థిస్తూ మనకి ఆకాష్ చోప్రా కూడా సో ఇది సరైన నిర్ణయమే, సో మనకి ఫస్ట్ 2 మ్యాచెస్లో ఎవరైతే కెప్టెన్గా చేస్తారో సో వాళ్ళనే 3, 4, 5 మ్యాచెస్ కూడా కెప్టెన్గా ఉంచండి. సో దానివల్ల మనకి టీంకి దాని తర్వాత కెప్టెన్కి ఒక కోఆర్డినేషన్గా ఉండిద్ది. దాని తర్వాత మరి ఒక కెప్టెన్ ఫస్ట్ 2 మ్యాచెస్కి ఒక కెప్టెన్ని, దాని తర్వాత మిగతా మ్యాచెస్కి ఇంకొక కెప్టెన్ కనుక పెడితే సో ఇది టీమ్ కోఆర్డినేషన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాగైతే చెయ్యొద్దు అని చెప్పేసి వీళ్ళిద్దరైతే పేర్కొనడం జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే మరి మనకు ఆల్రెడీ తెలుసు రోహిత్ శర్మ అసలు ఫస్ట్ మ్యాచ్కి ఎందుకు అవైలబుల్గా ఉండట్లేదు అనేది మనందరికీ తెలిసిందే. సో అయితే మరి దీనికి సంబంధించి మరి సునీల్ గవాస్కర్, ఆకాష్ చోప్రా వాళ్ళ ఒపీనియన్ అయితే తెలియజేయడం జరిగింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. సో మరి దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే గౌతమ్ గంభీర్ విషయం. సో అయితే మరి మనందరికీ తెలుసు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వచ్చిన తర్వాత మనం శ్రీలంకతో ఓడే సిరీస్ ఓడిపోయాం. దాని తర్వాత వచ్చేసరికి న్యూజిలాండ్ మీద 3-0తో మనం వైట్ వాష్ అయిపోయాం. సో మరి ఇప్పుడు వచ్చేసరికి మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 4-0 ఆర్ 4-1తో గెలవాల్సిందే. సో మరి అంతకుముందు చూసుకుంటే మనకి 2 times కూడా మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాం. ఒకసారి న్యూజిలాండ్ మీద ఓడిపోయాం, ఒకసారి ఆస్ట్రేలియా మీద ఓడిపోయాం. సో ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా మీద గెలిస్తే మాత్రమే మళ్ళీ మన వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. సో లేదు అంటే మళ్ళీ వెనక్కి వచ్చేయాల్సిందే. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు క్రియేట్ అయింది. సో మరి దీని గురించి ఒకవేళ కనుక ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మన వాళ్ళు గెలవకుండా ఇంటికి వచ్చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళకపోతే గౌతమ్ గంభీర్ మీద కొన్ని విమర్శలు అయితే ఆల్రెడీ వచ్చేసినాయి. అదేంటి అంటే గౌతమ్ గంభీర్ని ఖచ్చితంగా తప్పించాలి, సో అతని ప్లేస్లో వివిఎస్ లక్ష్మణ్ని పెట్టాలి కోచ్గా అని చెప్పేసి కొన్ని న్యూస్ అయితే బయటకు వస్తుంది. సో దీంతో పాటు బీసీసీఐ కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతుంది. అదేంటి అంటే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో కనుక మన వాళ్ళు గెలవకపోతే మనకి గౌతమ్ గంభీర్కి ఆల్రెడీ మనందరికీ తెలుసు, గౌతమ్ గంభీర్కి ఇప్పటి వరకు ఏ హెడ్ కోచ్కి కూడా ఇవ్వనటువంటి పవర్స్ ఇచ్చారు. ఈవెన్ సెలక్షన్ కమిటీలో కూడా నీకు ఏ ప్లేయర్స్ కావాలో ఆ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి గౌతమ్ గంభీర్కి కూడా కొన్ని పవర్స్ ఇచ్చింది బీసీసీఐ. సో అవి కూడా కట్ చేస్తూ దాని తర్వాత టెస్ట్ సిరీస్లకి మనకి గౌతమ్ గంభీర్ని తప్పించేసి మనకి వివిఎస్ లక్ష్మణ్ని ఈసారి హెడ్ కోచ్గా పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి మనకైతే న్యూస్ వస్తూ ఉంది. సో అయితే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే మనకు ఆల్రెడీ ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీకి సంబంధించి ఆల్రెడీ మన ప్లేయర్స్ అయితే ఆస్ట్రేలియాలో దిగిపోయారు. సో దానికి సంబంధించి దానికంటే ముందు ఒక వార్మప్ మ్యాచ్ కూడా పెట్టాలి అని డిసైడ్ అయ్యారు. సో దాని తర్వాత మళ్ళీ ఏం నిర్ణయం తీసుకున్నారో తెలీదు, ఆ వార్మప్ మ్యాచ్ను కూడా కంప్లీట్గా రద్దు చేయాలని చెప్పేసి ఇంకొక నిర్ణయం తీసుకుంది. అసలు ఎందుకు రద్దు చేయాలి అనుకున్నారో, ఎందుకు ఆడించకూడదు అనుకున్నారో దానికైతే రీజన్ ఏమి లేదు. సో మరి అయితే అదంతా పక్కన పెడితే ఆల్రెడీ మనకి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆల్రెడీ మనకి ఇండియా ఏ టీం తరఫున ఆడటానికి ముందే వెళ్ళిపోయాడు. దాని తర్వాత రిషబ్ పంత్, మనకి అశ్విన్, దాని తర్వాత ఎస్ఎస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ. సో వీళ్ళు 5 కూడా ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. సో దానికి సంబంధించి మరి వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ సెషన్ అయితే స్టార్ట్ చేశారంట. సో మరి ఈరోజు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్లో అయితే పాల్గొనలేదు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. సో అయితే ఏదేమైనా సరే మరి
ఫస్ట్ మనకి చూస్తే రోహిత్ శర్మని కెప్టెన్గా తీసేయడం అనేది చాలా అంటే చాలా దారుణం అని చెప్పాలి. ఎందుకంటే రోహిత్ శర్మకి ఉన్నంత గేమ్ మైండ్ సో వేరే వాళ్ళకి ఎవరికి లేదని చెప్పాలి నాకు తెలిసి అయితే. సో ఒకవేళ బుమ్రా కనుక కెప్టెన్సీ ఇచ్చారంటే ఆల్రెడీ ఇంగ్లాండ్ మీద ఒకసారి టెస్ట్ మ్యాచ్లో బుమ్రా కెప్టెన్సీ చేశాడు. సో ఆ మ్యాచ్లో కూడా దాదాపు 7-8 వికెట్స్తో మన వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఆ మ్యాచ్లో కూడా. సో ఏదేమైనా సరే మరి ఈసారి కనుక బుమ్రాకి ఇచ్చారు అంటే మళ్ళీ అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో నా ఉద్దేశం ఏంటంటే ఎటువంటి చేంజెస్ చేయకుండా ఫస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మ అవైలబుల్గా లేకపోయినా సరే మళ్ళీ సెకండ్ మ్యాచ్ నుంచి వచ్చినా కూడా రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇచ్చి దాని తర్వాత మిగతా ప్లేయర్స్ అందరినీ సో అలాగే కంటిన్యూ చేస్తే ఎటువంటి కొత్త చేంజెస్ అయితే చేయకూడదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇది ఖచ్చితంగా 4-1 ఆర్ 4-0తో గెలవాల్సిన టెస్ట్ సిరీస్ ఇది. సో ఇంకా ఏదో కొత్త చేంజెస్ చేసుకుంటాం, ఇంకా ఏదో మార్పులు చేస్తామంటే మనకి అక్కడ న్యూజిలాండ్లో ఏదైతే జరిగిందో మళ్ళీ ఇక్కడ అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కొత్త చేంజెస్ ఏమీ లేకుండా అసలు మెయిన్గా చెప్పాలంటే ఈ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ వచ్చిన తర్వాత ఈ చేంజెస్ ఎక్కువైపోయినాయి మనకి. సో ఈ వీటి వల్లే మనం ఇప్పుడు కొన్ని మ్యాచెస్ ఓడిపోవడానికి కూడా కారణంలాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి విరాట్ కోహ్లీ టైంలో చూసుకుంటే వేరే కెప్టెన్లు ఎవరు కూడా చేంజ్ చేసిన సందర్భాలు లేవు. అంతకుముందు ధోని అప్పుడు కూడా వేరే కెప్టెన్లు మధ్యలో తీసుకొచ్చి పెట్టిన సందర్భాలు కూడా చాలా తక్కువే. సో మరి ఇలా కెప్టెన్లు మార్చుకుంటూ ఉంటాం, దాని తర్వాత ప్లేయర్లు మార్చుకుంటూ ఉంటాం. సో ఇలా చేస్తాను అంటే ఖచ్చితంగా ఇండియన్ టీంకి ఇది ఒక బ్యాక్ డ్రాప్ పడే ఛాన్స్ ఉంది. సో దీన్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.